లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామనవమి పర్వదినాన కాకుండా 4-5 రోజులు ఆలస్యంగా పౌర్ణమి వెలుగుల్లో కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా సంధ్యాకాలంలో వెన్నెల వెలుగుల్లో కన్నుల పండుగగా జరుపుతారు. అయితే చతుర్దశి రాత్రి పున్నమి ఘడియలు సమీపిస్తున్న సమయంలో వెన్నెల రాత్రిలో సీతారామ కళ్యాణం జరగటానికి వెనుక 2 పురాణ గాథలు ఉన్నాయంటున్నారు పండితులు. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు హాజరయ్యారట. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి, కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడటానికి రాలేకపోయాడు. దీంతో చంద్రుడు ముభావంగా ఉండటం గమనించిన శ్రీరాముడు నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో తన కళ్యాణం జరిపించుకుంటానని చెప్పారట. దీంతో చంద్రుడు సంతోషించాడని ఓ కథ ఉంది. ఇక పాల సముద్రాన్ని చిలుగుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలిసి జన్మించారు కాబట్టే చంద్రుణ్ణి చందమామ అంటాం. మరో విధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం. భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరపు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి సీతారామ కళ్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారనేది మరో గాథ. ఇక ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవం వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, భోగి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ ఘట్టం అనేటువంటిది అత్యంత విలువైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు. ఈ రోజు కళ్యాణ ఉత్సవానికి పూర్తిగా సన్నద్ధం చేస్తున్నారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వైభవంగానే అత్యంత వైభవంగా నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. అంటే మనం చూడొచ్చు, శ్రీరామనవమి రోజు సాధారణంగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒంటిమిట్టలో మాత్రం చతుర్దశి నాడు పౌర్ణమి, నిండు పౌర్ణమి సన్నిధిలో రాత్రి వేళ మాత్రమే ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల మధ్య కళ్యాణోత్సవం నిర్వహణ కోసం ఇక్కడ వేద పండితులు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ ప్రకారం ఇక్కడ కళ్యాణం అనేటువంటిది నిర్వహణ చేపట్టడం కోసం టీటీడీ ఆధ్వర్యంలో దాదాపు పూర్తి స్థాయిలో 52 ఎకరాలలో భారీ కళ్యాణ వేదికలతో పాటు భారీ సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అంతేవిధంగా బ్యారికేడ్లు, అంతేవిధంగా మనం ఎక్కడ చూసినా కూడా విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ఒంటిమిట్ట ప్రాంతం అంతా కూడా వెలిగొందిపోతుంది. ఎక్కడ చూసినా కూడా కళ్యాణ శోభ అనేటువంటిది ఉట్టిపడే విధంగా కళ్యాణ వేదిక అనేటువంటిది రంగురంగుల పూలతో అదేవిధంగా పళ్ళతో అలంకరిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడే సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఘట్టం అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా సాయంత్రం 6:30 గంటలకు కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ సమర్పించకపోతున్నారు. అయితే ఈ పద్ధతిలో ముఖ్యమంత్రి పర్యటనతో పాటు వివిధ శాఖల మంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1,00,000 పైచిలకు భక్తులు ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి, వారు కూర్చోవడానికి అనువైనటువంటి ప్రదేశాలను సైతం అందరూ అధికారులు ఇక్కడ సిద్ధం చేశారని చెప్పవచ్చు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 2,500 మంది పోలీస్ బలగాలతో ఇక్కడ భారీ పోలీస్ భద్రతా వ్యవస్థను సైతం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. దాదాపు వీళ్ళు మనం తీసుకున్నట్లయితే 25 మంది డిఎస్పీలు, 75 మంది సిఐలు, అంతేకాకుండా 155 మంది ఎస్ఐలతో పాటు మనం తీసుకున్నట్లయితే 1800 మంది కానిస్టేబుల్స్తో ఇక్కడ పహారా కాపుతున్నాం. మనం చూడొచ్చు, ప్రతి గ్యాలరీ అంటే దాదాపు 47 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీలో దాదాపు 200 నుంచి 300 మంది భక్తులు కూర్చోడానికి సౌలభ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ కల్పించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి గ్యాలరీకి మధ్య ఇక్కడ మనం చూసే ప్రదేశం నుంచి స్వామివారు మూల విగ్రహాలను కూడా ఈ యొక్క ప్రదేశం కూడానే ఊరేగింపుగా తీసుకొని కళ్యాణ వేదిక వద్దకు తీసుకొస్తారు. ఎందుకంటే రామాయణంలో ఉన్నటువంటి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకురావడం ఇక్కడ ఆనవాయితీ వస్తుంది. అంటే మనం చూడొచ్చు, ఎందుకంటే పండు వెన్నెలలో ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఎటువంటి సెట్టింగ్స్ అనేటువంటివి లేకుండా పూర్తి స్థాయిలో ఓపెన్ ప్లేస్ లో కళ్యాణ ఘట్టం అనేటువంటి జరగబోతుందని చెప్పవచ్చు. భోగి, థ్యాంక్ యూ రమేష్.